యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించినట్లయితే నువ్వేం చేస్తావు? సో అందుకే నేను చెప్తాను చాలాసార్లు, మెనీ పీపుల్ బిలీవ్ ఇన్ జీసస్ బట్ దే డోంట్ వాంట్ టు మేక్ జీసస్ యాజ్ ద లార్డ్. యేసుక్రీస్తుని నమ్మేవారు ఉంటారు కానీ ప్రభువుగా అంగీకరించరు, ప్రభువుగా స్వీకరించి. అందుకే దాన్ని మనం ఏమంటామంటే లార్డ్షిప్ ఆఫ్ సాల్వేషన్ అంటాం మనం. ఏంటి? యేసుక్రీస్తును ప్రభువుగా లేని వ్యక్తి అర్థం ఏంటి అంటే, నేను నమ్ముతాను ప్రభువా, నాకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే నమ్ముతాను, మిగతా టైంలో పక్కన పెడతాను అన్నట్టు లెక్క. కానీ యేసుక్రీస్తుని ప్రభువుగా చేసుకున్న వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ప్రభువు అంటే ఏంటి అర్థము? పరిపాలన చేసే వ్యక్తి. యేసుక్రీస్తును నువ్వు ప్రభువుగా చేసుకుంటే నీ జీవితంలో ప్రైమరీ ప్లేస్ ఆయనకి ఇచ్చినట్టు, నీ జీవితంలో ఆయన యొక్క ఆధీనంలో ఉండి నడిచినట్టు. కాబట్టి దేవా, మీరు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభువుగా నేను మిమ్మల్ని చేసుకున్నాను, మీరు చెప్పిన విధంగా నేను ఏం చేయాలి? జీవించాలి అని చెప్పి ఆయనకి ఏం చేయాలి? లోబడి నీ బ్రతుకును కొనసాగించాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని కేవలం ఈ సీజన్లోనే కాదు, లైఫ్ లాంగ్ కలిగి ఉంటావు.